వైసీపీ హయాంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ శాసనసభలో తెలిపారు. ఈ మేరకు కమిటీ వేయనున్నట్టుగా తెలిపారు. కంప్యూటర్ కొనుగోలులో దుర్వినియోగం, యూనివర్సిటీ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, నియామకాలు, రిక్రూట్మెంట్లో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడం పైన కమిటీ వేయనున్నట్టుగా లోకేష్ తెలిపారు. 100 రోజుల్లో నివేదిక తెప్పించి బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ సభ్యులు ఎంఎస్ రాజు, పల్లె సింధూరారెడ్డిలు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో వీసీలు విద్యాలయాలను వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారని ఎంఎస్ రాజు ఆరోపించారు. ఎస్కేయులో నాడు వీసీగా ఉన్న రామకృష్ణారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని, వాటిపైన ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి పేరు చెప్పి తనను ఎవరు ఏమీ చేయలేరంటూ బెదిరించారని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. రామకృష్ణారెడ్డి వీసీగా ఉంటూ కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డాడని, 100 కంప్యూటర్లు చోరీకి గురైతే ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వ వాహనాలను విహారయాత్రలకు వాడుకున్నారని చెప్పారు. నాటి ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఒత్తిడికి తలొగ్గి 21 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రభుత్వం నియమించిందని ఎమ్మెల్యే ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా యూనివర్సిటీలో వీసీలను నియమిస్తున్నట్లుగా లోకేష్ తెలిపారు.